మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కారు కొనాలని షోరూమ్‌కి వెళ్తే మాన్యువల్, ఏఎంటీ, టార్క్ కన్వర్టర్, డీసీటీ, డీఎస్‌జీ రకరకాల పేర్లు చెప్పి కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఏ గేర్ బాక్స్ కొనాలో క్రిస్టల్ క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. అసలు గేర్ బాక్స్ పనేంటి? గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే ఇంజిన్ తయారు చేసే పవర్‌ని వీల్స్ దాకా తీసుకువెళ్ళటానికి తోడ్పడుతుంది. ప్రెజెంట్ మన ఇండియన్ మార్కెట్‌లో 2026లో ఏ గేర్ బాక్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వాటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వీటిని కూడా డిస్కస్ చేసుకుందాం. మేజర్‌గా మనకి బడ్జెట్ కార్స్‌లో చూసుకుంటే ఎంటీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఏఎంటీ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ 2 ట్రాన్స్మిషన్స్ ఎక్కువగా అవైలబిలిటీలో దొరుకుతాయి. అసలు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే ఏం లేదు. క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, స్పీడ్‌ని బట్టి గేర్ మార్చుకుంటూ వెళ్ళిపోవటమే. దట్స్ ఆల్. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఉన్న అన్ని గేర్ బాక్సెస్‌లో కల్లా చాలా చీప్. మెయింటెనెన్స్ చాలా ఈజీ. కంట్రోల్ మొత్తం డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అండ్ మంచి మైలేజ్ ఇస్తుంది. మన డ్రైవింగ్ స్టైల్‌ని బట్టి మైలేజ్ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో డిసడ్వాంటేజెస్ గురించి చూసుకుంటే ట్రాఫిక్‌లో చాలా చిరాకొస్తుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లో అయితే హాఫ్ క్లచ్ మీద డ్రైవ్ చేయటం వల్ల క్లచ్ తొందరగా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్‌దొచ్చేసి ఏఎంటీ. ఏఎంటీ అంటే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక చిన్న కంప్యూటర్ చిప్‌ని తీసుకొని మాన్యువల్ గేర్ బాక్స్‌లో ఇన్సర్ట్ చేస్తే స్పీడ్‌ని బట్టి అదే గేర్ చేంజ్ చేసుకుంటుంది, క్లచ్ యూజ్ చేసుకుంటుంది. అదే ఏఎంటీ. ఇది బడ్జెట్ కార్స్‌లో చాలా ఈజీగా అండ్ కొంచెం ఆటోమేటిక్ కావాలి అనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. ఏఎంటీ అన్నది ఎక్కువగా మారుతి సుజుకి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఏఎంటీ అడ్వాంటేజెస్ చూసుకుంటే మాన్యువల్‌తో పోల్చుకుంటే 1 లేకపోతే 2 కిలోమీటర్స్ మైలేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సిటీ డ్రైవింగ్‌లో చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ మోరోవర్ ఆటోమేటిక్ కావాలి, అది కూడా బడ్జెట్‌లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి గేర్ షిఫ్టింగ్ చాలా లాగ్ ఉంటుంది. భలే చిరాకు కూడా వస్తుంది. నెక్స్ట్ గేర్ బాక్స్ వచ్చేసి ఐఎంటీ. ఐఎంటీ అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఎక్కువగా కియా మరియు హ్యుండై వెహికల్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఈ కార్‌లో క్లచ్ మాత్రమే ఉండదు. మిగతాదంతా మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ లాగానే ఉంటుంది. 1, 2 అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లచ్ మాత్రమే కంప్యూటరైజ్డ్ చిప్ ద్వారా మనం గేర్ చేంజ్ చేసినప్పుడు ఆర్ ఎల్స్ స్పీడ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా క్లచ్ ఎంగేజ్ అవుతుంది. దీనిలో అడ్వాంటేజెస్ వచ్చేసరికి సేమ్ మాన్యువల్‌లో లాగానే బండి యొక్క ఫుల్ కంట్రోల్ మొత్తం డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. మాన్యువల్ యూజ్ చేయాలి సిటీలో అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. క్లచ్ ఉండకపోవడం వల్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లోనూ, సిటీలోనూ చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. దీని డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి హ్యుండై అండ్ కియా కార్లలో తప్ప ఇంకా ఏ కార్లలోనూ దొరకదు. మనకి ఐఎంటీ ట్రాన్స్మిషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా హ్యుండై గానీ, కియా కార్లు మాత్రమే కొనుక్కోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది టార్క్ కన్వర్టర్. ఇక్కడి నుంచి మొత్తం కంప్లీట్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఫస్ట్‌ది వచ్చేసి టీక్యూ టార్క్ కన్వర్టర్. పేరులోనే ఉంది టార్క్ కన్వర్టర్. అంటే 2 ఫ్యాన్స్ లాంటి దాని మధ్యలో ఆయిల్ ప్రెషర్ ద్వారా యూజ్ చేసుకుని ఒక ఫ్యాన్ రొటేట్ అవుతుంటే ఆయిల్ విస్కాసిటీ ద్వారా ఇంకొక ఫ్యాన్ రొటేట్ అవుతుంది. మీకు ఇక్కడెక్కడన్నా వీడియో అన్నది పోస్ట్ చేస్తాను ఈజీగా అర్థం అవ్వటానికి. దీనిలో ఏంటంటే క్లచ్ ఉండదు. టార్క్ కన్వర్టర్ అడ్వాంటేజెస్‌లో చూసుకుంటే దీనిలో క్లచ్ ఉండదు. సిటీలో గానీ, హైవేలో గానీ చాలా కంఫర్ట్ వస్తుంది. అండ్ మోరోవర్ చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మాన్యువల్‌తో పోల్చుకుంటే మైలేజ్ అన్నది డ్రాప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొనాలి అనుకుంటే మాన్యువల్‌తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 1.7 లాక్స్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గేర్ బాక్స్ డీఎస్‌జీ ఆర్ డీసీటీ గేర్ బాక్స్. డీఎస్‌జీ అన్నా, డీసీటీ అన్నా 2 ఒక్కటే. కాన్సెప్ట్ ఒకటే. డీసీటీ అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. పేరులోనే ఉన్నట్టు ఇందులో 2 క్లచెస్ ఉంటాయి. 1, 3, 5 ఆడ్ నెంబర్స్‌కి ఒక క్లచ్ యూజ్ చేస్తుంది. అండ్ 2, 4, 6 వీటిలికి ఒక క్లచ్ యూజ్ చేస్తుంది. 2 సెపరేట్ క్లచ్ ప్లేట్లు పక్కపక్కనే ఉంటాయి.
దీని అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఫాస్టెస్ట్ గేర్ బాక్స్ ఇన్ ద సెగ్మెంట్, అంటే ఉన్న అన్ని గేర్ బాక్సుల్లో కల్లా చాలా ఫాస్ట్గా ఉంటుంది క్లచ్ షిఫ్టింగ్లో. సెకండ్ది, టూ గుడ్ యాక్సలరేషన్ ఉంటుంది. అసలు కళ్ళు మూసి తెరిచేలోపు గేర్స్ అన్నవి కంటిన్యూగా పడుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా స్పోర్టీ ఫీలింగ్ ఉంటుంది. అసలు డిఎస్జీ గేర్ బాక్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది ఫోక్స్ వ్యాగన్ గ్రూప్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకి టాటా అండ్ మహీంద్రాలో డిఎస్జీ గేర్ బాక్స్ అన్నది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో స్పోర్ట్స్ కార్ ఫీల్ రావాలంటే డిఎస్జీ గేర్ బాక్స్ తీసుకుంటే సరిపోతుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో చాలా ఈజీగా హీట్ అవుతుంది. యాక్చువల్గా డిఎస్జీ గేర్ బాక్స్ అన్నది మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ కోసం తయారు చేసింది కాదు. బట్ తక్కువ బడ్జెట్లో స్పోర్ట్స్ కార్ ఫీల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ గేర్ బాక్స్. నెక్స్ట్ గేర్ బాక్స్ వచ్చేసి సివిటీ. సివిటీ అంటే కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్. ఎప్పుడు మనకి గేర్ షిఫ్టింగ్ అన్నది ఈజీగా కదులుతూనే ఉంటుంది. ఇది ఏంటంటే 2 పుల్లీస్ మెకానిజంతో మధ్యలో ఒక బెల్ట్ ద్వారా రన్ అవుతుంది. జస్ట్ లైక్ మన స్కూటీ యాక్సలరేటర్ ఇవ్వంగానే ఒక రబ్బర్ బ్యాండ్ ఫీల్ ఎలా వస్తుంది అంటే అంత స్మూత్ యాక్సలరేషన్ ఉండదు. ఎందుకంటే ఒక వీల్ దగ్గర నుంచి పవర్ అన్నది బెల్ట్ ద్వారా మాత్రమే ట్రావెల్ అవుతుంది. సో దానివల్ల 2 వేరియబుల్ పుల్లీ మెకానిజమ్స్ని యూజ్ చేసుకుని వాటి మధ్యలో ఒక బెల్ట్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. సో స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫ్రిక్షన్ని బట్టి మనకి గేర్ షిఫ్ట్ అన్నది డిస్ప్లేలో చూపిస్తుంది. బట్ దీనిలో స్పెసిఫిక్ సెట్ ఆఫ్ గేర్స్ అంటూ ఏమీ ఉండవు. జస్ట్ మన రెగ్యులర్ స్కూటీస్లో ఉన్నట్టే ఎక్సిలేటర్ తిప్పంగానే స్పీడ్ అన్నది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. దీనిలో బెల్ట్ ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ అన్నది జరుగుతుంది. సివిటీ ట్రాన్స్మిషన్లో అడ్వాంటేజెస్ చూసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్సలరేషన్ ఇచ్చినట్టు అసలు బండి స్పీడ్గా వెళ్తున్నట్టు మనకి ఫీల్ కూడా అనిపించదు. సిటీ కండిషన్స్లో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మైలేజ్ కూడా ఉన్న అన్ని గేర్ బాక్సుల్లో కల్లా మంచి మైలేజ్ ఇస్తుంది. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే అస్సలు స్పోర్టీ ఫీలింగ్ రాదు. రెండోది, ఎక్సిలేటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇంజన్ రైజ్ అవుతుంది కానీ మనకి స్పీడ్ వెళ్ళినట్టు అనిపించదు. దీన్ని రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటారు. ఎందుకంటే ఎక్సిలేటర్ రైజ్ చేసిన తర్వాత ఒక రబ్బర్ వల్ల మనకి పవర్ ట్రాన్స్ఫర్ అన్నది ఇంజన్ నుంచి వీల్స్కి వెళ్తుంది కాబట్టి రబ్బర్కి ఎలాస్టిసిటీ ఉంటుంది కదా. సో దానివల్ల పవర్ డ్రాప్ అన్నది మనకి ల్యాగ్లో కనిపిస్తుంది. దీనివల్లనే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు. లాస్ట్ గేర్ బాక్స్ వచ్చేసి ఈసీవీటీ. ఈసీవీటీ అన్నది స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. దీనిలో ఒక సైడ్ ఎలక్ట్రిక్ మోటార్ పవర్ జనరేట్ చేస్తుంది, ఇంకొక సైడ్ ఐసీ మోటార్ పవర్ జనరేట్ చేస్తుంది. రెండింటిని మ్యాచ్ చేయడానికి ఈసీవీటీ అన్నది యూజ్ చేస్తారు. ఎలక్ట్రిక్ మోటార్ అండ్ ఐసీ మోటార్ రెండు కంబైన్ చేయటం వల్ల మంచి మైలేజ్ వస్తుంది. అడ్వాంటేజెస్లో చూసుకుంటే ఈ గేర్ బాక్స్ మంచి మైలేజ్ ఇస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ ఐసీ మోటార్ రెండు కంబైన్ చేయటం వల్ల ఎమిషన్స్ కూడా చాలా వరకు డ్రాప్ అవుతాయి. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఈసీవీటీ గేర్ బాక్స్ అన్నది తీసుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ అయ్యే ఉండాలి. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్స్ అన్నవి 25 to 30 lakhs అబోవ్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।